అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్ న్యూస్ కి స్వాగతం. ఈరోజు సినిమా విశేషాలు ఇప్పుడు మనం చూద్దాం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన వకీల్ సాబ్ చిత్రాన్ని మెగాస్టార్ చిరంజీవి గారు తన కుటుంబ సభ్యులతో కలిసి వీక్షించారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కంబ్యాక్ మూవీగా రూపొందిన వకీల్ సాబ్ శుక్రవారం విడుదలైన విషయం తెలిసిందే. వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతుంది. తన తమ్ముడు 3 ఏళ్ల తర్వాత నటించిన వకీల్ సాబ్ చిత్రాన్ని మెగాస్టార్ చిరంజీవి విడుదల రోజే వీక్షించారు. కుటుంబ సభ్యులతో కలిసి ఏఎంబీ థియేటర్ కు వెళ్లి మరీ మెగాస్టార్ వకీల్ సాబ్ సినిమాను ఎంజాయ్ చేశారు. చాలా కాలం తర్వాత పవన్ కళ్యాణ్ ను వెండితెర మీద చూడడానికి మీలాగే నేను కూడా ఎదురు చూస్తున్నాను అంటూ మెగాస్టార్ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. వకీల్ సాబ్ సినిమాను అమ్మ కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం సాయంత్రం థియేటర్లో చూస్తామని చెప్పిన మెగాస్టార్ చెప్పినట్లుగానే శుక్రవారం సాయంత్రం ఏఎంబీ థియేటర్లో సినిమా చూశారు. సినిమా చూశాక ఆయన తన స్పందన కూడా తెలియజేస్తారని చెప్పారు. ఈ నేపథ్యంలో వకీల్ సాబ్ మూవీపై మెగాస్టార్ చిరంజీవి స్పందన కోసం మెగా అభిమానులు, పవర్ స్టార్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. వకీల్ సాబ్ చిత్రంపై మెగాస్టార్ చిరంజీవి గారు ప్రశంసలు కురిపించారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం విదితమే. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని బోని కపూర్ సమర్పణలో దిల్ రాజు, శిరీష్ నిర్మించారు. పింక్ రీమేక్ గా వచ్చిన ఈ సినిమాపై క్రిటిక్స్ ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే. పవన్ దాదాపు 3 ఏళ్ల తర్వాత ఒక పవర్ఫుల్ కథ ఉన్న సినిమాలో నటించడంతో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ సినిమా మెగాస్టార్ చిరంజీవి శుక్రవారం సాయంత్రం తన కుటుంబంతో కలిసి ఏఎంబీ థియేటర్లో వీక్షించారు. అనంతరం ట్విట్టర్ ద్వారా స్పందించిన మెగాస్టార్ ప్రశంసలు కురిపించారు. 3 ఏళ్ల తర్వాత పవన్ కళ్యాణ్ లో అదే వేడి, అదే వాడి, అదే పవర్. ప్రకాష్ రాజ్ తో కోర్టు రూమ్ డ్రామా అద్భుతం. నివేద థామస్, అంజలి, అనన్య వారి పాత్రలలో జీవించారు. తమన్, డిఓపి వినోద్ సినిమాకు ప్రాణం పోశారు. దిల్ రాజు, బోని కపూర్, దర్శకుడు వేణు శ్రీరామ్ కు, మిగతా టీం అందరికీ కూడా నా శుభాకాంక్షలు. అన్నింటికీ మించి ఇది మహిళలకు ఇవ్వవలసిన గౌరవాన్ని తెలియజేసే ఒక అత్యవసరమైన చిత్రం. ఈ వకీల్ సాబు కేసులోనే కాదు అందరి మనసుల్ని గెలిచాడు అంటూ ట్వీట్ చేశారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవిని జూబ్లీహిల్స్ లోని ఆయన స్వగృహంలో వకీల్ సాబ్ నిర్మాత దిల్ రాజు, దర్శకుడు వేణు శ్రీరామ్ కలిశారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఆ ఇద్దరికి పుష్పగుచ్చాలు అందించి విజయం సాధించినందుకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వకీల్ సాబ్ ని ప్రశంసించి బ్లెస్ చేసినందుకు దర్శక నిర్మాతలు మెగాస్టార్ చిరంజీవికి కృతజ్ఞతలు తెలియజేశారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ మూవీపై తన ఒపీనియన్ తెలిపారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ మూవీపై తన ఒపీనియన్ తెలిపారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్. ఇప్పటికే ఈ సినిమాపై మెగా ఫ్యామిలీ హీరోలు చిరంజీవి, సాయి ధర్మ తేజ్, వరుణ్ తేజ్, నాగబాబు పొగడ్తల వర్షం కురిపించగా తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ వకీల్ సాబ్ మూవీపై తన ఒపీనియన్ తెలియజేశారు. ప్రతి చోట నేను వింటున్న ఒకే ఒక్క పదం పవర్ ప్యాక్డ్ బ్లాక్ బస్టర్. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ కెరీర్ లో మరొక ల్యాండ్ మార్క్ చిత్రంగా నిలిచిపోతుంది. వకీల్ సాబ్ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు శ్రీరామ్ వేణు, నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ లకు నా అభినందనలు అని చరణ్ పేర్కొన్నారు. ఏప్రిల్ 9న విడుదలైన వకీల్ సాబ్ చిత్రం భారీ కలెక్షన్స్ తో బాక్సాఫీస్ ని షేక్ చేస్తోంది. ఈ చిత్రంలో అనన్య, అంజలి, నివేద థామస్ ముఖ్య పాత్రలు పోషించగా వారు తమ పాత్రలకు తగ్గ న్యాయం చేశారని అన్నారు రామ్ చరణ్. వకీల్ సాబ్ డైరెక్టర్ వేణు శ్రీరామ్ ను స్టార్ డైరెక్టర్ సుకుమార్ అభినందించారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటించిన వకీల్ సాబ్ మూవీ శుక్రవారం విడుదలై బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. ప్రతి ఒక్కరూ కూడా పవర్ స్టార్ పర్ఫార్మెన్స్ ను, సినిమాను అభినందిస్తున్నారు. ఈ క్రమంలో ఇలాంటి మంచి సినిమాను రూపొందించిన డైరెక్టర్ వేణు శ్రీరామ్ ను స్టార్ డైరెక్టర్ సుకుమార్ అభినందించారు. పుష్ప మూవీ షూటింగ్ లో ఉన్న సుకుమార్ ను వేణు శ్రీరామ్ బృందం కలిసింది. ఈ సందర్భంగా డైరెక్టర్ వేణు శ్రీరామ్ ను సుకుమార్ అభినందించారు. పవర్ స్టార్ ఇమేజ్ కు తగ్గట్లుగా ఆయన పాత్రను చక్కగా డిజైన్ చేశారు అని ప్రసంగించారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప సినిమా టీజర్ రికార్డులను క్రియేట్ చేస్తుంది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం పుష్ప. క్రేజీ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తోంది. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ లారీ డ్రైవర్ గా కనిపించనున్నాడని అర్థమవుతోంది. ఇటీవల విడుదలైన బన్నీ లుక్స్ సినిమాపై అంచనాలను పెంచేశాయి. ఊర మాస్ లుక్ లో బన్నీ ఆకట్టుకుంటున్నాడు. అలాగే ఇటీవలే విడుదల చేసిన టీజర్ సినిమా అంచనాలను ఆకాశానికి చేర్చాయి. అల్లు అర్జున్ తగ్గేదిలే అని చెప్పిన డైలాగ్ ని నిజం చేస్తూ లేటెస్ట్ గా విడుదలైన టీజర్ దుమ్ము రేపుతోంది. బన్నీ బర్త్డే రోజు రిలీజ్ అయిన టీజర్ యూట్యూబ్ లో మిలియన్ మార్క్ ను క్రాస్ చేసింది. విడుదలైన 24 గంటల్లోనే 25 మిలియన్ వ్యూస్ ను సాధించింది. ఇక ఇప్పటి వరకు యూట్యూబ్ లో 30 మిలియన్ వ్యూస్ ను దాటేసింది. అంతేకాదు మిలియన్ లైక్స్ కి చేరువైంది. ముఖ్యంగా లైక్స్ విషయంలో బాహుబలి, రాధేశ్యామ్ చిత్రాల రికార్డును పుష్ప సింపుల్ గా బ్రేక్ చేసేశాడు. ఇప్పుడు ఇదే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఏప్రిల్ 12న మేజర్ టీజర్ రిలీజ్ కానుంది.
యంగ్ హీరో అడవి శేషు ఈసారి మాట తప్పును అంటున్నారు. అంతేకాదు డేట్ కూడా మారదు అంటున్నారు. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే ఈ హీరో నటిస్తున్న మేజర్ సినిమా టీజర్ ఏప్రిల్ 12న విడుదల కాబోతుంది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది చిత్ర యూనిట్. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితంపై తెరకెక్కుతోంది. శశికిరణ్ తిక్క డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ ఇంతకు ముందు పలుసార్లు వాయిదా పడింది. అయితే ఈసారి ఖచ్చితంగా విడుదల చేస్తున్నామని, అభిమానులు రెడీగా ఉండమంటూ చిత్ర యూనిట్ డేట్ అండ్ టైం ని ప్రకటించింది. పాన్ ఇండియా మూవీగా రాబోతున్న ఈ సినిమాను మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కిస్తున్నారు. బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ వెరైటీ డ్రెస్సులతో తన మూవీ ప్రమోట్ చేస్తుంది. యంగ్ హీరోయిన్ జాన్వీ కపూర్ అందాల ఆరబోతుకు ఏమాత్రం అడ్డుకట్ట వేయడం లేదు. దొరికిందే ఛాన్స్ అన్నట్లుగా గత 2 నెలలుగా విపరీతమైన గ్లామర్ షో చేస్తూ నెటిజన్స్ కు కంటిపై కునుకు లేకుండా చేస్తోంది. రుహి సినిమా ప్రమోషన్ అంటూ అప్పుడు వెరైటీ డ్రెస్లలో అందాలు ఆరబోస్తూ ఫోటోషూట్ చేసిన జాన్వీ కపూర్ ప్రస్తుతం మాల్దీవ్స్ వేదికగా అద్దరుకొడుతోంది. మొన్నటి వరకు వరుస సినిమా షూటింగ్లతో బిజీగా ఉన్న జాన్వీ కపూర్ షార్ట్ బ్రేక్ తీసుకుని మాల్దీవులకు చెక్కేసింది. అక్కడ ప్రకృతిని ఫుల్ గా ఎంజాయ్ చేస్తూనే ఫోటోషూట్స్ చేస్తోంది. అయితే ఈ ఫోటో షూట్స్ చాలా హాట్ గా ఉండడంతో నెటిజన్స్ మైమర్చిపోతున్నారు. ప్రస్తుతం నెట్ఫ్లిక్స్ లో నిర్మిస్తున్న గోస్ట్ స్టోరీస్ లో జాన్వీ నటిస్తోంది. గుడ్ లక్ జర్రీ, కరణ్ జోహార్ డైరెక్షన్ లో వస్తున్న తత్, ధర్మ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న దోస్తానా 2 ప్రాజెక్టులు లైన్ లో ఉన్నాయి. జీరో సైజ్ లో నతాలియా కౌర్ మెరిసిపోయింది. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన డిపార్ట్మెంట్ చిత్రంతో తెలుగువారికి పరిచయమైంది నతాలియా కౌర్. ఈ బ్రెజిలియన్ మోడల్ కమ్ నటి. కెరీర్ ఆరంభంలో వేడెక్కించే అందాలతో కుర్రకారు మతులు చెడగొట్టిన ఈ బ్యూటీ పంజాబీ మూలాలున్న అందగత్తె. ప్రస్తుతం సోషల్ మీడియాలో వరుస ఫోటోషూట్లతో ఈ బ్యూటీ దుమారం రేపుతోంది. పలు కార్పొరేట్ బ్రాండ్లకు ప్రచారం చేస్తూ అభిమానులకు టచ్ లో ఉంది. ఇటీవల వరుస బికినీ ఫోటోలతో నతాలియా సంచలనాల గురించి యువతరం ఎక్కువగా ముచ్చటించుకుంటుంది. తాజాగా మరొక హాట్ ఫోటోషూట్ తో నతాలియా అభిమానులను కవ్విస్తోంది. ఈ బ్యూటీ ఇటీవల పూర్తి స్లిమ్ గా మారాక ఇది స్పెషల్ ఫోటోషూట్. చూస్తుండగానే జీరో సైజ్ కి మారిపోయిన నతాలియా నెవర్ బిఫోర్ లుక్ తో ఆకర్షిస్తోంది. ఇలా సింపుల్ గా డిజైనర్ షర్ట్ ధరించి చురుకైన చూపులతో కవ్వించేస్తోంది. ఇంతగా ట్రై చేస్తున్న గురూజీ ఆర్జీవీ ఆఫర్ ఇవ్వడం లేదు ఎందుకనో. ఈ ప్రయత్నం చూశాక కనీసం ఇకనైనా నతాలియాపై మన దర్శక నిర్మాతల కళ్ళు పడతాయేమో చూడాలి. బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ అప్కమింగ్ మూవీ సర్కస్. బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ కి ఒక హలో బ్రదర్ ఉండేవాడట. చిన్నప్పుడు వీరిద్దరూ కలిసి ఎంతో సరదాగా ఆడుకునేవారట. కానీ అనుకోని సంఘటనలో వారిద్దరూ విడిపోయారట. ఆ తర్వాత పెద్దయ్యాక కలిశారట. ఇదంతా రియల్ లైఫ్ లో అనుకుంటున్నారేమో, రియల్ లైఫ్ లో మాత్రమే. రణ్వీర్ అప్కమింగ్ మూవీ సర్కస్ స్టోరీ బ్యాక్ డ్రాప్ ఇదేనని అంటున్నారు. దర్శకుడు రోహిత్ శెట్టి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తయిందట. అయితే కరోనా కారణంగా దర్శకుడి మరొక చిత్రం సూర్యవంశీ రిలీజ్ కాలేదు. ఈ చిత్రం రిలీజ్ అయిన తర్వాతే సర్కస్ ఆడించనున్నట్లుగా సమాచారం. అయితే అన్నదమ్ములు విడిపోవడం, ఆ తర్వాత పెద్దయ్యాక కలుసుకోవడం అనే బ్యాక్ డ్రాప్ లో చాలా సినిమాలు వచ్చాయి. అయితే రోహిత్ శెట్టి టేకప్ చేశారు కాబట్టి సంథింగ్ డిఫరెంట్ గా ఉంటుందని అంటున్నారు. మరి ఆ సంథింగ్ ఏంటనేది తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే. దివంగత నటి శ్రీదేవి నాకు స్ఫూర్తి అంటున్నారు గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా. జనరల్ గా ఏ హీరోయిన్ అయినా మీ రోల్ మోడల్ ఎవరు అని అడిగితే ఎక్కువ మంది చెప్పే సమాధానం శ్రీదేవి అని. ఇప్పుడు ఆ లిస్ట్ లో చేరిపోయింది హాట్ అందాల బామ్మ ప్రియాంక చోప్రా. ఇటీవల ఒక హాలీవుడ్ మ్యాగజైన్ తో మాట్లాడుతూ శ్రీదేవి తనకి రోల్ మోడల్ అని ప్రియాంక చెప్పింది. శ్రీదేవి గురించి ప్రియాంక చెప్తూ ఆవిడ బ్యూటీ ఐకాన్. శ్రీదేవి కెరీర్ ని చూస్తూ పెరిగాను. ఫ్యాషన్ పరంగా ఎప్పుడూ కూడా ఆమె ప్రయోగాలు చేస్తూనే ఉండేవారు. అలాగే సినిమాకి తన లుక్స్ మార్చుకుంటూ వచ్చారు. కొత్తగా కనపడడానికి ప్రయత్నించేవారు. శ్రీదేవి కళ్ళు అద్భుతంగా ఉంటాయి. చాలా పెద్ద కళ్ళు కూడా. హావభావాలను అద్భుతంగా పలికించేవారు. కెరీర్ విషయంలో చాలా శ్రద్ధగా ఉండేవారు. అందుకే ఆమె నాకు స్ఫూర్తి అని చెప్పింది. అయితే త్వరలోనే శ్రీదేవి బయోపిక్ ఒకటి ప్లాన్ చేస్తున్నారు. అందులో శ్రీదేవి రోల్ పోషించే ఆలోచనలో ఉందేమో ప్రియాంక అని అంటున్నారు ఇంకొందరు. ఓ అభిమాని తన రక్తంతో తెరపై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరు రాశారు. ఓ అభిమాని చేసిన పని నెటిజన్స్ కు తెగ కోపం తెప్పిస్తోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమా ప్రసారం అవుతున్న సమయంలో ఆనందం తట్టుకోలేక ఒక అభిమాని తన చేతిని కోసుకుని తెరపై రక్తంతో పిఎస్పీకే అని రాశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తెర ముందు అభిమాని ఇలాంటి దుశ్చర్య చేయడం జనాలకు విస్తుపోయేలా చేసింది. ఈ సంఘటన ఎక్కడ జరిగింది, ఆ వ్యక్తి ఎవరనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. అయితే ఇలా తన కోసం చేతులు కోసుకునే లేదా కాల్చుకునే అభిమానాన్ని పవన్ కాదు కదా ఏ హీరో కూడా హర్షించరు. అభిమానం పేరుతో సేవా కార్యక్రమాలు చేస్తూ నలుగురికి అండగా ఉండాలి తప్ప ఇలాంటి ప్రతికూల చర్యలు చేయకూడదు అని హీరోలు హెచ్చరిస్తున్నారు. ముంబైలో టీవీ సీరియళ్ల షూటింగ్లను రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. కరోనా నియంత్రణలో భాగంగా మహారాష్ట్ర ప్రభుత్వం మరొక సంచలన నిర్ణయం తీసుకుంది. ముంబైలో టీవీ సీరియళ్ల షూటింగ్స్ ను రద్దు చేస్తున్నట్లుగా ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే మినీ లాక్డౌన్ లో భాగంగా హోటళ్లు, షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్లు, ధార్మిక దర్శనీయ స్థలాలు, మైదానాలు, జిమ్లు, సెలూన్లు మూసివేసిన సంగతి తెలిసిందే. తాజా నిర్ణయంతో వివిధ టీవీ సీరియళ్ల షూటింగ్స్ నిలిచిపోనున్నాయి. దేశవ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న
చేస్తుంది. ముఖ్యంగా మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. మహమ్మారి కట్టడిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పాక్షిక లాక్డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఉదయం 144 సెక్షన్, రాత్రి సమయంలో కర్ఫ్యూతో పాటు వీకెండ్లో అంటే శుక్రవారం రాత్రి 8 గంటల నుండి సోమవారం ఉదయం 7 గంటల వరకు సంపూర్ణ లాక్డౌన్ విధించింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ మూవీ ఓవర్సీస్ లో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేస్తుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన వకీల్ సాబ్ సినిమా గురించి ఇప్పుడు దేశ విదేశాలలో ఆసక్తికరమైన చర్చలు సాగుతున్నాయి. నేను ట్రెండ్ ఫాలో అవ్వను, ట్రెండ్ సెట్ చేస్తా అని మళ్లీ పవర్ స్టార్ నిరూపించారు. 3 ఏళ్ల తర్వాత ఎలాంటి హడావిడి లేకుండా రీఎంట్రీ ఇస్తూ వకీల్ సాబ్ సెట్లోకి అడుగుపెట్టిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ రోజు ఇండస్ట్రీ రికార్డ్స్ ను తిరగరాస్తున్నారు. అభిమానులు ఇది మా పవర్ స్టార్ మానియా, ఇది పవర్ స్టార్ స్టామినా అంటూ చెప్పుకోవడమే కాదు, సంబరాలు జరుపుకుంటున్నారు. వకీల్ సాబ్ థియేటర్స్ లోకి వచ్చి 24 గంటలు దాటిపోయినా బాక్సాఫీసుల వద్ద ఇంకా ఇసుక వేస్తే రాలనంత మంది అభిమానులు, ప్రేక్షకులు సందడి చేస్తున్నారు. గత నెల రోజుల నుండి వకీల్ సాబ్ ని ఎప్పుడు చూస్తామా అని ఆతృతగా ఎదురు చూసిన ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడు వకీల్ సాబ్ క్రియేట్ చేస్తున్న, చేయబోతున్న సరికొత్త రికార్డ్స్ గురించి ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు. ఇన్నేళ్లలో ఎప్పుడూ కూడా ఏ స్టార్ హీరో సినిమాకు లేని విధంగా యుఎస్ లో వకీల్ సాబ్ సునామీని సృష్టిస్తున్నారు. ప్రీమియర్ షోస్ తో దాదాపు $150 రాబట్టి సరికొత్త రికార్డును క్రియేట్ చేసిన వకీల్ సాబ్ తాజాగా థియేటర్స్ లో వచ్చిన ఒకే ఒక్క రోజులో ఏకంగా $5 లక్షల కి పైగా వసూలు రాబట్టి సంచలనం సృష్టించారు. కరోనా లాక్డౌన్ తర్వాత అమెరికాలో రిలీజ్ అయిన మాస్టర్ సినిమా రికార్డ్, అలాగే చిన్న సినిమాగా వచ్చి పెద్ద విజయం అందుకున్న జాతిరత్నాలు సినిమా రికార్డ్స్ ను వకీల్ సాబ్ బ్రేక్ చేశాడు. ఇక డే 2, డే 3కి వకీల్ సాబ్ ఇంకెన్ని కొత్త రికార్డ్స్ ను క్రియేట్ చేయబోతున్నాడో అని ఇండస్ట్రీ ప్రముఖులు మాట్లాడుకుంటున్నారు. ప్రముఖ తమిళ సీనియర్ నటులు కార్తీక్ తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. సీనియర్ నటుడు కార్తీక్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. గత కొంతకాలంగా ఆయన ఆరోగ్యం బాగోలేదు. నటుడు కార్తీక్ తెలుగు ప్రేక్షకులకి కూడా సుపరిచితులే. ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి ఆకట్టుకున్నాడు హీరో కార్తీక్. బహుభాషా నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న కార్తీక్ కొంతకాలం క్రితమే తీవ్ర ఆరోగ్య సమస్యలతో బాధపడిన ఆయన ఆ తర్వాత కోలుకున్నారు. తాజాగా మరొకసారి ఆయన అనారోగ్యానికి గురయ్యారు. తమిళనాడు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కార్తీక్ మరొకసారి అనారోగ్యానికి గురయ్యారు. కుటుంబ సభ్యులు వెంటనే ఆయన్ను అడయార్లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు. కార్తీక్ శ్వాసకోశ సంబంధ సమస్యలతో అధిక రక్తపోటుకి గురైనట్లుగా వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయన ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఇప్పటికీ ఆయన ఆసుపత్రిలోనే చికిత్స పొందుతుండటంతో కుటుంబ సభ్యులు, అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కార్తీక్ త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు. ఇండియా అబ్బాయి తను ప్రేమించిన అమెరికన్ అమ్మాయిని తన మాతృదేశానికి తీసుకురావాలనే కోరికతో దేశం మారిపోతే లైఫ్ సరదాగా ఉంటుందని నచ్చజెప్తూ ఆ అమ్మాయికి ఇక్కడ ఉంటే బాగుంటుందని కన్విన్స్ చేసి తన మాతృదేశానికి తీసుకురావడానికి చేసిన చిన్న ప్రయత్నమే పాపా చలో హైదరాబాద్. జెమినీ కన్సల్టింగ్ అండ్ సర్వీసెస్ పతాకంపై సింగర్ శ్రీకాంత్ సందుకు పాడిన పాపా చలో హైదరాబాద్ మ్యూజిక్ ఆల్బమ్ కు ఆనంద్ భట్ దర్శకత్వం వహించగా శ్రీని, రజనీకాంత్, గంగవరపు నిర్మించారు. ఈ మ్యూజిక్ ఆల్బమ్ ను హైదరాబాద్ లో జరిగిన కార్యక్రమంలో నటి మంచు లక్ష్మి, సంగీత దర్శకులు ఆర్పి పట్నాయక్ చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ ఆల్బమ్ లాంచ్ అనంతరం మంచు లక్ష్మి మాట్లాడుతూ, నా కెరీర్ కూడా యుఎస్ నుండే స్టార్ట్ అయింది. అయితే మనం యుఎస్ లో ఉండి ఎంత పేరు సంపాదించుకున్నా మన మాతృదేశంలో మన పాటను, మన ఫోటోని బిగ్ స్క్రీన్ పై చూసుకుంటే ఆ కిక్కే వేరు. తను నటిస్తూ పాడిన ఈ ఆల్బమ్ శ్రీకాంత్ కు మంచి పేరు తెచ్చిపెట్టాలి. తను ఇంకా ఎన్నో పాటలను ఇక్కడ ఆడియన్స్ కి పరిచయం చేయాలని ఆశిస్తున్నాను. అమెరికాలో ఉండే ఎంతో మంది శ్రీకాంత్లా ఇన్స్పైర్ అయ్యి ఇండియాలో తమ ప్రతిభను నిరూపించుకోవాలని అన్నారు. సంగీత దర్శకుడు ఆర్పి పట్నాయక్ మాట్లాడుతూ, అమెరికాలో జరిగే నా షోస్లలో శ్రీకాంత్ టీం తప్పక ఉండేలా చూసుకుంటాను. ఎందుకంటే వీరు చేసే ప్రతిదీ కూడా కొత్తగా ఉండాలని కోరుకుంటుంటారు. శ్రీకాంత్ అమెరికాలో ఎన్నో మ్యూజిక్ ఆల్బమ్స్ చేశారు. ఈ రోజు వారు నటిస్తూ పాడినటువంటి ఆల్బమ్ ఇండియాలో విడుదలవుతున్నందున చాలా సంతోషంగా ఉంది. అమెరికా వారు పాడిన ఆల్బమ్స్ ఎంతటి విజయం సాధించాయో ఈ రోజు ఇండియాలో విడుదల చేస్తున్న ఈ ఆల్బమ్ కూడా అంతే పెద్ద విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లైఫ్ ఎప్పుడు అమ్మతో మొదలవుతుంది. అలాగే నా సెకండ్ ఇన్నింగ్స్ కూడా అమ్మ పాటతో మొదలవుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. త్వరలో నేను కమిట్ అయిన సినిమా విషయాలు తెలియజేస్తానని అన్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన వకీల్ సాబ్ మూవీపై ప్రశంసల వర్షం కురుస్తూనే ఉంది. తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ వకీల్ సాబ్ మూవీపై తన ఒపీనియన్ తెలియజేశారు. ప్రతి చోట నేను వింటున్న ఒకే ఒక్క పదం పవర్ ప్యాక్డ్ బ్లాక్ బస్టర్. ఈ చిత్రం పవన్ కళ్యాణ్ గారి కెరీర్ లో మరొక ల్యాండ్ మార్క్ చిత్రంగా నిలిచిపోతుంది. వకీల్ సాబ్ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు వేణు శ్రీరామ్, నిర్మాతలు దిల్ రాజు, శిరీష్లకు నా అభినందనలు అని చరణ్ పేర్కొన్నారు. ఏప్రిల్ 9న విడుదలైన వకీల్ సాబ్ చిత్రం భారీ కలెక్షన్స్ తో బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది.
ఈ చిత్రంలో అనన్య, అంజలి, నివేద థామస్ ముఖ్య పాత్రలు పోషించగా వారు తమ పాత్రలకు తగిన న్యాయం చేశారు అంటూ ట్వీట్ చేసిన రామ్ చరణ్ మరొక నోట్ని కూడా విడుదల చేశారు. కొంతమంది నటిస్తే వాటిని సినిమాల వరకే ఎంజాయ్ చేసి వదిలేయలేం. సినిమా అయిపోయాక మనం వెళ్లిపోతుంటే మనలో ఒక కొత్త ఆలోచన కలిగించేలా చేస్తాయి. కళ్యాణ్ బాబాయ్ నటన కూడా అలాంటిది. ప్రకాష్ రాజ్, నివేద థామస్, అంజలి, అనన్య అందరూ కూడా అద్భుతంగా నటించేశారు. తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, పిఎస్ వినోద్ గారి కెమెరా పనితనం అద్భుతం. వకీల్ సాబ్ లాంటి చిత్రాన్ని మాకిచ్చినందుకు వేణు శ్రీరామ్, దిల్ రాజ్, శిరీష్ అందరికీ కూడా థ్యాంక్స్ అంటూ ఆ నోట్లో రామ్ చరణ్ పేర్కొన్నారు. మరొక వైపు నాగబాబు, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ సైతం సోషల్ మీడియా వేదికగా వకీల్ సాబ్ పై ప్రశంసల వర్షం కురిపించారు. 3 ఏళ్ల ఆకలికి వకీల్ సాబ్ తో జీవితకాలానికి సరిపడా విందు అందించాడు. ఈ సినిమాకి రివ్యూ రాయమని చాలా మంది నన్ను అడిగారు, కానీ నేను నో అని చెప్పాను. ప్రస్తుతం ఎదురవుతున్న ఓ క్లిష్టమైన సమస్యలతో వచ్చిన ఈ సినిమా సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఆకర్షించింది అంటూ నాగబాబు పేర్కొనగా, అబ్జెక్షన్ అబ్జెక్షన్ అబ్జెక్షన్, వాట్ ఏ పవర్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్. కళ్యాణ్ మామ నటన అద్భుతంగా ఉంది. సరైన సమయంలో వచ్చిన సరైన సినిమాలలో సరైన వ్యక్తి నటించారు. బ్లాక్ బస్టర్ వకీల్ సాబ్ అంటూ సాయి ధరమ్ తేజ్ తెలిపారు. ఇక వరుణ్ తేజ్ స్పందిస్తూ బాబాయ్ నటన పవర్ ప్యాక్డ్ గా ఉంది. వకీల్ సాబ్ నాకెంతో నచ్చింది. నివేద, అంజలి, అనన్య నటన ప్రతి ఒక్కరిని ఆకట్టుకునేలా సాగింది. తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యేలా వేణు శ్రీరామ్ ఈ రీమేక్ ను తీర్చిదిద్దారు. తమన్ మ్యూజిక్ అదిరిపోయింది. సరైన న్యాయం జరిగింది అని పేర్కొన్నారు. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన వకీల్ సాబ్ లో పవన్ సత్యదేవ్ పాత్రలో లాయర్ గా కనిపించారు. దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించారు. ఇందులో శృతి హాసన్ ఒక ప్రత్యేక పాత్రలో కనిపించారు. అంజలి, అనన్య, నివేద థామస్, ప్రకాష్ రాజ్ కీలక పాత్రలు పోషించారు. విక్రమ్ హీరోగా వచ్చిన అపరిచితుడు సినిమాను ఇప్పటికీ ఎవ్వరూ మర్చిపోరు. ఎందుకంటే సామాజిక అంశాలను అంత బలంగా ప్రేక్షకుల్లో నాటుకుపోయేలా తీసిన ఆ సినిమా వచ్చి దాదాపు 15 ఏళ్లవుతుంది. శంకర్ దర్శకత్వంలో విక్రమ్ హీరోగా నటించాడు. విక్రమ్ కెరియర్లోనే ఈ సినిమా ఒక మైలురాయిగా నిలిచింది. 3 షేడ్స్ ఉన్న పాత్రలో విక్రమ్ నటన అద్భుతం. రవిచంద్రన్ నిర్మించిన ఈ సినిమా తమిళంలోనే కాదు తెలుగులోనూ వసూళ్ల వర్షాన్ని కురిపించింది. అలాంటి ఈ సినిమాను ఇప్పుడు బాలీవుడ్ లో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. శంకర్ తెరకెక్కించే ఈ సినిమాను రీమేక్ చేస్తే బాగుంటుంది అనే ఆలోచన వచ్చిందే తడువుగా ప్రయత్నాలు చేసేస్తున్నారు. ఇంతకీ బాలీవుడ్ లో అపరిచితుడిగా కనిపించేది ఎవరో తెలుసా? రణ్వీర్ సింగ్. భిన్నమైన పాత్రలతో స్టార్ ఇమేజ్ అందుకున్న రణ్వీర్ హీరోగా ఈ చిత్రాన్ని రీమేక్ చేస్తున్నాడు శంకర్. ఇప్పటికే హీరోతో శంకర్ చర్చలు కూడా జరిపాడు. ప్రస్తుతం తాజా చిత్రమైన 83 ప్రమోషన్స్ లో రణ్వీర్ బిజీగా ఉన్నాడు. అది విడుదల అవగానే అపరిచితుడు పట్టాలెక్కనున్నాడు. మాస్టర్ సినిమాతో సంచలన విజయాన్ని అందుకున్నాడు హీరో విజయ్. ఈ సినిమా ఇచ్చిన సక్సెస్ తో తన నెక్స్ట్ సినిమాను అంతే జోష్తో మొదలుపెట్టాడు. విజయ్ కి 65వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటీవల రెగ్యులర్ షూటింగ్ మొదలైన ఈ సినిమా తాజా షెడ్యూల్ కోసం టీం జార్జియా వెళ్లింది. అక్కడ షూటింగ్ మొదలు పెట్టడమే యాక్షన్ దృశ్యాల చిత్రీకరణ జరుపుతున్నారట. డిఫరెంట్ గా డిజైన్ చేసిన ఈ యాక్షన్ ఎపిసోడ్ సినిమాకి హైలైట్ గా నిలవనుందని అంటున్నారు. విజయ్ కి జోడీగా పూజా హెగ్డే నటిస్తోంది. సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దీపావళి కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఇండియన్ సినిమా చరిత్రలో మొట్టమొదటిసారి ఒక సినిమా ట్రైలర్ కు కవర్ ట్రైలర్ రూపొందించడం సంచలనంగా మారిన విషయం తెలిసిందే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమా ట్రైలర్ కు కవర్ ట్రైలర్ గా ప్రముఖ నిర్మాత సంతోషం పత్రిక అధినేత సురేష్ కొండేటి క్రియేటివ్ రూపకల్పనలో లాయర్ సాబ్ ట్రైలర్ రూపొందించారు. ఇటీవల విడుదలైన లాయర్ సాబ్ ట్రైలర్ యూట్యూబ్ లో దుమ్ము రేపుతోంది. 2 మిలియన్ వ్యూస్ దాటి దూసుకుపోతుంది. అలాగే దాదాపు 80,000 లైక్స్ తో కొత్త రికార్డును క్రియేట్ చేసి వైరల్ గా మారింది. ఇప్పటికే మేకప్ పవర్ స్టార్ అభిమానులే కాకుండా సినిమా లవర్స్ అందరూ కూడా ఈ ట్రైలర్ ను ఆసక్తికరంగా తిలకిస్తున్నారు. ఈ కొత్త ట్రెండింగ్ ఆలోచనతో సురేష్ కొండేటి చేసిన ఈ ప్రయత్నం సూపర్ సక్సెస్ అయిన సందర్భంగా ఆయన చాలా సంతోషంగా ఉందని సంతోషంకి వ్యక్తం చేశారు. మిస్ ప్రణవి, ఆర్ యు వర్జిన్? వినబడేలాగా చెప్పండి. ఆర్ యు వర్జిన్? అసలు ఆ రోజు ఇక్కడికి వెళ్లకుండా ఉంటే బాగుంది. వాడిని అటాక్ చేయకపోతే బాగుండు. ఆపదలో ఉన్న ఈ అమ్మాయిని కాపాడడానికి ఎవడు రాడు సార్. మీకోసం ఒకడు ఉన్నాడమ్మా. కేసు నంబర్ 0904 స్టేట్ వర్సెస్ ప్రణవి. వీళ్ళు ఎక్కడ పరిచయం అయ్యారు, ఎలా పరిచయం అయ్యారు? అమ్మాయిలు అప్పటి వరకు చాలా ఫ్రెండ్లీగా మూవ్ అయ్యారు సార్. ఎలా? రూమ్లోకి ఎంటర్ అవగానే మా మీద దాడి చేశారు సార్.
అందమైన మాటలతో లొంగ తీసుకొని చంపాలనుకున్నారు. అమాయకులన్న నా క్లయింట్ మీద దాడి చేశారు యువర్ ఆనర్. అబ్జెక్షన్ యువర్ ఆనర్. వాళ్ళు సెల్ఫ్ డిఫెన్స్ కోసం ఎదురు తిరిగితే దాన్ని క్రైమ్ అని ఎలా అంటారు యువర్ ఆనర్? మీ రేట్ ఎంత? అమ్మా, మీరు కోర్టుకి ఏదైనా చెప్పాలనుకుంటే చెప్పొచ్చు. ఎస్, మేం దాడి చేసాం. ఇలాంటి కన్నింగ్ గర్ల్స్ కి ఇలాగే జరగాలి సార్. జరగదు, జరగకూడదు, జరగనివ్వను. ఆర్ యు వర్జన్? అబ్జెక్షన్ యువర్ ఆనర్. వీడు నా కొచ్చుని కాపీ కొడుతున్నాడు. కాపీలు టీలు కొట్టుకోవడానికి ఇదేమో టీ కొట్టు కాదు వెందాజీ, కోర్టు. కూర్చోండి, కూర్చోండి, కాళ్ళు నొప్పులెడతాయా? చేతులు కట్టుకొని నిల్చోవడము వచ్చు, తేడా వస్తే ఆ చేతులను నరకడము వచ్చు. ఓహో, ఎవరు చేసినా పవర్ స్టార్ అబ్బా, అసలు మామూలు విషయమా? సంతోషం, చాలా బాగుందిరా. కానీ ఇప్పుడు వీడియోతో ఏడ్ చేద్దామని. రేయ్, ఏం మాట్లాడుతున్నావురా? అభిమానం. అభిమానం. పవర్ స్టార్ అంటే పిచ్చిరా, పిచ్చి. ఇంకో ఆ పిచ్చతోనే మొన్న ట్రైలర్ రిలీజ్ అవగానే తీసుకుపోయి మనందరితో కవర్ ట్రైలర్ చేయించాడు. ఒరేయ్, మీరు చిన్న కవర్ ట్రైలర్ చేసి ఇంత గోల్ చేస్తే 2 నిమిషాలు ట్రైలర్ చూడడానికి అభిమానులు చేసి ఆ గోల్ చూడండి రా, ఆ సందడి చూడండి. ఇదిరా అభిమానం అంటే. ఏడ్రా టైలర్ కి అద్దాలు పగలు కొట్టేస్తారా? రేయ్, కావాలని పగల కొడతారేట్రా? అభిమానం రా, వాళ్ళంతే. రేయ్, ఈ ప్రపంచంలో స్వచ్ఛమైన ప్రేమ అమ్మది. అమ్మ తర్వాత అంతటి స్వచ్ఛమైన ప్రేమ అభిమానులది మాత్రమేరా. ఒక్కసారి హీరోని ఇష్టపడితే ఆ హీరో హిట్లో ఉన్నా ఫ్లాపుల్లో ఉన్నా, తెర మీదున్నా తెర వెనకాతలున్నా సచ్చే వరకు గుండుల్లో పెట్టుకుని పూజించే వాళ్ళేరా అభిమానులంటే. నిజమేరా, టైలర్ కి అద్దాలు బద్దలైపోతాయంటే మరి సినిమాకో బాక్స్ ఆఫీస్ రికార్డులు బద్దలైపోతాయి ఏప్రిల్ 9కి. పాన్ ఇండియా కేటగిరీలో రిలీజ్ కి వస్తున్న తలేవి చిత్రాన్ని వాయిదా వేస్తున్నట్లుగా నిర్మాతలు ప్రకటించారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి మేటి క్లాసిక్ నాయక జయలలిత బయోపిక్ గా చెప్తున్న తలేవి తెలుగు, తమిళ్, హిందీలో అత్యంత భారీగా రిలీజ్ కావాల్సి ఉంది. కానీ ప్రస్తుత పరిస్థితులలో ఆశించినది జరగదు. అందుకే రిలీజ్ తేదీని వాయిదా వేశారు. కరోనా సెకండ్ వేవ్ ఊహించని పరిణామంగా మారడంతో వేసవి రిలీజ్ సాధ్యపడదని పరిస్థితి ఉందని తలేవి బృందాలు చెబుతున్నాయి. ప్రస్తుతానికి నిరవధిక వాయిదాను ప్రకటించారు. కొత్త విడుదల తేదీని త్వరలో ప్రకటించనున్నారు. కంగనా రనౌత్ ప్రధాన పాత్ర నటిస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ పాత్రలో అరవింద్ స్వామి నటిస్తున్నారు. నాన్న ఫేమ్ ఏఎల్ విజయ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన థియేట్రికల్ ట్రైలర్ మంచి స్పందన అందుకుంది. మార్షల్ ఆర్ట్స్ కళలో ఆరుతీరిన నిపుణుడిగా సంచలనాలు సృష్టించిన ది గ్రేట్ బ్రూస్లీ తర్వాత అంతటివాడిగా జాకీ చాన్ కి పేరుంది. చాన్ చేయలేనిది ఏమీ లేదు. చౌయన్ ప్యాట్ జల్లీ, మిచెల్ యెహే వంటి యాక్షన్ ఫిల్మ్ స్టార్స్ ఒక వెలుగు వెలిగాక బ్రూస్లీ తర్వాత మళ్లీ అతడు సంచలనంగా మారాడు. జాకీ చాన్ పై కాలక్రమంలో ప్రేమ అంతర్జాతీయ స్థాయిలను దాటింది. ఇది ప్రపంచవ్యాప్తంగా విస్తృత ఆకర్షణను పొందేలా చేసింది. బ్రూస్లీ తర్వాత అతను వాణిజ్యపరంగా అత్యంత విజయవంతమైన ఆసియన్ హీరోగా గుర్తింపు పొందారు. ఎక్కువగా చాన్ తన చలనచిత్ర ప్రాజెక్టులలో అధిక సృజనాత్మకతను చూపిస్తారని, అతని యాక్షన్ సన్నివేశాలు, యుద్ధ కళలు వైవిధ్యంగా ఉంటాయని పేరొచ్చింది. అతడు హీరో, దర్శకుడు, నిర్మాత, కొరియోగ్రాఫర్, కొన్నిసార్లు రచయితగా కూడా పనిచేశారు. జాకీ చాన్ ను చైనీస్ స్టార్ అని ఎవరూ పిలవరు. ఎందుకంటే ప్రపంచీకరణ యుగంలో అతడి పేరు అభిమానుల ఇంటి పేరుగా మారింది. జాకీ చాన్ కి భారతదేశంలో ఉన్న ఫ్యాన్స్ అసాధారణం. ఇక్కడ అతడిని అభిమానించని వారు లేనేలేరు. అలాగే భారతీయ నటీనటులతో కలిసి పలు చిత్రాలలో జాకీ చాన్ నటించారు. ఆయనకి సంతోషం తరఫున బర్త్డే విషెస్ చెప్తాం.
ఈ ఏడాది థియేటర్లో ప్రేక్షకులను అలరించిన పలు చిత్రాలు ఇప్పుడు ఓటీటీలో సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ప్రేక్షకులను అలరించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ చావు కబుర్ చల్లగా. కార్తికేయ, లావణ్య త్రిపాఠి జంటగా నటించిన ఈ చిత్రాన్ని కౌశిక్ తెరకెక్కించారు. బస్తీ బాలరాజు పాత్రలో కార్తికేయ ఒదిగిపోయి నటించారు. ఇక భర్త కోల్పోయిన యువతి పాత్రలో లావణ్య మెప్పించింది. ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీ వేదికగా విడుదలయ్యేందుకు సిద్ధమైంది. ఏప్రిల్ 26 నుండి ప్రముఖ ఓటీటీ ఆహా వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఆహా ఈ విషయాన్ని ట్విట్టర్లో వెల్లడించింది. GA2 పిక్చర్స్ పతాకంపై బన్నీవాసు ఈ చిత్రాన్ని నిర్మించారు. అల్లు అరవింద్ సమర్పించారు. ఆమని, మురళీ శర్మ, శ్రీకాంత్ అయ్యంగారు తదితరులు కీలక పాత్రలో నటించిన ఈ సినిమాకు జేక్స్ విజయ్ స్వరాలు సమకూర్చారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటించిన వకీల్ సాబ్ చిత్రం థియేటర్స్ లో కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ సమర్పణలో ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ నిర్మించిన ఈ చిత్రంలో నివేద థామస్, అంజలి, అనన్య నాగళ్ళ కీలక పాత్రలలో నటించారు. శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం విదితమే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 3 ఏళ్ల గ్యాప్ తర్వాత నటించిన చిత్రం కావడంతో అభిమానులు కోలాహలంగా సినిమాను వీక్షించేందుకు ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలలోని ప్రతి థియేటర్ కూడా హౌస్ఫుల్ కనెక్షన్స్ తో కళకళలాడుతుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సుదర్శన్ 35mm థియేటర్ ను చిత్ర బృందం సందర్శించింది. నిర్మాత దిల్ రాజు, డైరెక్టర్ వేణు శ్రీరామ్, నటీమణులు అంజలి, అనన్య సుదర్శన్ థియేటర్ లో సందడి చేశారు. అక్కడ ప్రేక్షకులను ఉద్దేశించి మాట్లాడుతూ తమ చిత్రాన్ని ఇంతగా ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేశారు. ఏ పర్పస్ లో అయితే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారో మీరు కనిపిస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ ఫ్యామిలీస్ అండ్ ఉమెన్స్. సో ఆల్మోస్ట్ క్లైమాక్స్ ముందు ఆపాము, తిట్టుకోవద్దు మమ్మల్ని, ఇంకొక 5 minutes సినిమా ఉంది. సో వీళ్ళు అంజలి అండ్ అనన్య సినిమా ఇక్కడే చూడాలి అని అంటే వాళ్ళని తీసుకొని మిమ్మల్ని కల్పిద్దామని తీసుకొచ్చాం. ఎలా ఉంది సినిమా? ఇది కరెక్ట్ క్వశ్చన్ కాదు, కానీ మీతో అరిపియడానికి అడుగుతున్నాను. సరే, రిపీట్ ఆడియన్స్ ఎంతమంది ఉన్నారు? అప్పుడే మీరు రిపీటా? ఓ థ్యాంక్ యూ. అంటే ఒక సినిమా మీకు నచ్చితే మీరు ఎంత దూరం వెళ్తారో ప్రూవ్ చేస్తున్నారు, కలెక్షన్స్ రూపంలో కానీ టాక్ రూపంలో కానీ. సో తెలుగు ఆడియన్స్ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. వేణు సార్ ఇక వేణు సార్ అభిమానులకు కనెక్ట్ అయిపోయాడు, ఇక ఆగేది లేదు. సో థ్యాంక్ యూ. సో ఏది మాస్ గాడా? ఓకే. సో థ్యాంక్ యూ. నిన్న ఇక్కడ మార్నింగ్ షో ఇక్కడే వచ్చి అందరం చూసాము. అసలు మీ కేరింతలు అవన్నీ అభిమానులే చూస్తుంటే నిన్న మార్నింగ్ 4:30కి నేను కూడా పేపర్లు ఇస్తాను అనుకో అభిమానిగా. సో ఇక్కడ నిన్న పేపర్లు చూస్తుంటే వేణు మేమందరం, నేను చాలాసార్లు చూశాను వేణు యాజ్ ఎ డైరెక్టర్గా మీ అందరి రెస్పాన్స్ చూసి నాకంటే ఎక్కువ వేణు చెప్తేనే బాగుంటుంది. సో థ్యాంక్ యూ ఆడియన్స్. కళ్యాణ్ గారిని ఇలాంటి ఒక మంచి సినిమాలో ఇమేజ్ని పక్కన పెట్టి ఒక క్యారెక్టరేషన్గా ఒక మంచి సినిమా చెయ్యాలని మేము అడిగినప్పుడు కమర్షియల్ పాటలు లేవు, బట్ స్టోరీ బేస్డ్ సాంగ్స్ కానీ తన క్యారెక్టరేషన్తో 3 అమ్మాయిలని సేవ్ చేయటానికి తను చేసిన క్యారెక్టర్ వల్ల తెలుగు ప్రేక్షకులందరూ ఎస్పెషల్గా ఫ్యామిలీస్ అండ్ గర్ల్స్ మీ అభిమానం చూస్తుంటే మేము తీసినందుకు చాలా గర్వపడుతున్నాను. చాలామంది అప్రిషియేట్ చేస్తున్నారు. సో చాలామంది అప్రిషియేట్ చేస్తున్నారు. ఇందాక చాలా ఫోన్ కాల్స్, ఒక అద్భుతమైన సినిమా తీశారు, మా బ్యానర్ బ్రాండ్ మిస్ అవ్వకుండా తీశారని చెప్తుంటే చాలా హ్యాపీగా ఉంది. సో థ్యాంక్ యూ కళ్యాణ్ గారు అండ్ కళ్యాణ్ గారు అభిమానులకి, తెలుగు ఆడియన్స్ అందరికీ. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు మై వేణు. అంటే మా డ్రీమ్ హీరోతో నేను ఒక సినిమా అనుకున్నప్పుడు రైట్ సినిమా తీసిచ్చాడు. సో ఫర్ ఎవర్ నేను గుర్తుపెట్టుకునేలాగా థ్యాంక్ యూ వేణు, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ డైలాగ్స్ రాసిన తిరు, సురేష్, బాబీ, ఈ తిరుపతి డైలాగ్స్ రాశాడు. వేణుతో ఆల్మోస్ట్ 10 years నుంచి జర్నీ. అలాగే సురేష్, బాబీ, వీళ్ళిద్దరూ వేణుకి రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ లాగా సినిమా కంప్లీట్ చేశారు. కష్టాలు పడ్డారు, ఇప్పుడు అలాగే ఎంజాయ్ కూడా చేస్తున్నాం అందరం కలిసి. సో అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. వేణు పవర్ స్టార్
పవర్ స్టార్ సినిమా గురించి తెలుసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాడు. నిజంగా నేను ఈ క్రేజ్, ఈ అరుపులు, ఈ విజిల్స్ చూడాలనే నేను పర్సనల్ గా రిక్వెస్ట్ చేసి ఇవాళ ఈ షోకి రావాలని అడిగాను. సో మీతో నేను సినిమా చూడాలి అని. యాక్చువల్గా నాకు సాటిస్ఫాక్షన్ దొరికింది. అండ్ మీరు అరుపులు, మీ విజిల్స్, యాక్చువల్గా నేను కూడా అరిచాను. మీరు అరిచిన దాంట్లో నేను నాకు చాలా మంచి ఒక ఫీల్ ఇచ్చారు. ఎలా చూడాలనుకున్నానో అలా చూపించారు. థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ. అండ్ ఇక్కడ లేని మిగతా ఆడియన్స్ మూవీని చూసి ఇంత పెద్ద హిట్ చేసిన అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఎ లాట్. ఎందుకంటే ఇది మాకు మేము చాలా ఆశపడి తీసుకున్న ఒక సినిమా. అండ్ దాన్ని ఇంత మీరు పెద్ద హిట్ చేయడం మాకు బియాండ్ వర్డ్స్ అని చెప్పాలి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, పవన్ కళ్యాణ్ గారి గురించి నేను చెప్పక్కర్లేదు, నేను మాట్లాడితే మీరు అడగండి. పవన్ కళ్యాణ్ గారికి నా పెద్ద థ్యాంక్స్. ఎందుకంటే ఆయన మాకు ఇచ్చిన సపోర్ట్ మేబీ మేము చెప్పలేము, చాలా టైం పడుతుంది. బికాజ్ హోల్ ప్రాసెస్ అది. సో నా చాలా పెద్ద థ్యాంక్స్ పవన్ కళ్యాణ్ గారికి ఇంత సపోర్టివ్గా ఉన్నందుకు. అండ్ దిల్ రాజు గారు ఇలాంటి ఒక మూవీ నాకు ఇచ్చినందుకు అండ్ మాకు ఇచ్చినందుకు, మీకు ఇచ్చినందుకు చాలా పెద్ద థ్యాంక్స్. అండ్ మా డైరెక్టర్ వేణు గారు మాకు తీస్తున్నప్పుడు ఇదే తీస్తారని మాకు అర్థమైంది, కానీ ఇలా తీస్తారని మాకు తెలియదు. అండ్ నేను అక్కడి నుంచి చూస్తున్నప్పుడు నాకు నిండుగా అనిపించింది చూడడానికి. అండ్ ఇలాంటి సినిమాలో నేనున్నాను అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ వినోద్ గారు అండ్ తమన్, ఇక్కడ మా బాబీ గారు, సురేష్ గారు, తిరుపతి గారు, ఇది ఒక టీమ్ ఎఫర్ట్ అని చెప్తాను నేను. సో అందరూ నైట్ అండ్ మార్నింగ్ కష్టపడి తీసిన సినిమా. ఇప్పుడు మీరు ఇంత బాగా రిసీవ్ చేసుకుంటున్నందుకు నాకు చాలా 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 థ్యాంక్స్. అండ్ అనన్య అండ్ నివేద అండ్ ప్రకాష్ రాజ్ గారు అందరికీ పేరు పేరున చాలా థ్యాంక్స్. అండ్ వన్స్ అగైన్ నేను మీకు ఎన్ని థ్యాంక్స్ చెప్పినా చిన్నగా అవుతుంది, బికాస్ మాకు అంత పెద్ద హిట్ ఇచ్చారు. బట్ స్టిల్ థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. ఈ అమ్మాయి ఆదిలాబాద్ పిల్ల, ఆదిలాబాద్ లాంగ్వేజ్లో మాట్లాడాల. నేను వచ్చిన లాంగ్వేజ్ మర్చిపోయేలా ఉన్నాను సార్. మళ్ళీ మీరు అలాంటి స్లాంగ్ పెడితే కష్టం. యాక్చువల్లీ నిన్న సినిమా చూశాను, బట్ మంచి సింగిల్ థియేటర్లో మీ అందరితో కలిసి చూడాలని ఇక్కడికి వచ్చాము. చాలా వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ప్రతి డైలాగ్కి మీరు అరుస్తున్నారు. మీతో పాటు మేము కూడా చాలా ఎంజాయ్ చేసాము. అంజలి గారు, మేము కూడా ప్రతి డైలాగ్కి అరుస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద రెస్పాన్స్. థ్యాంక్ యూ. డైలాగ్స్ లాంటివి ఏం గుర్తులేవు, బట్ మీ అందరినీ చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. చాలా మెసేజెస్ వస్తున్నాయి, కాల్స్ వస్తున్నాయి. నేనైతే ఇంత రెస్పాన్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలామంది చెప్తూ ఉన్నారు. బట్ నేను ఇన్స్టాగ్రామ్లో మెసేజెస్ కానీ కాల్స్ కానీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. అండ్ వేణు సార్, దిల్ రాజు సార్ అండ్ అంజలి గారు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ. ఇంకా చాలు. అంజలి గారు. యా, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సార్కి థ్యాంక్ యూ. చెప్తే చాలయ్యా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎంకరేజింగ్ మీ. చాలా విషయాలు నేర్చుకున్నాను మీ దగ్గర నుంచి. థ్యాంక్ యూ సో మచ్ సార్.
అందరికీ నమస్కారం అండి. నేను అక్కడ ఉండేవాడిని, ఇక్కడ ఉన్నాను, అంతే, తేడా ఏం లేదు. యాక్చువల్గా అంటే సినిమా చూసి బాగుంది అని చెప్పి కలెక్షన్స్ బాగున్నాయని చెప్పడం వేరు. ఇలా డైరెక్ట్గా మీ అందరితో కలిసి చూడడం చాలా 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 ఆనందంగా ఉంది. ముఖ్యంగా ఎవరెవరు రిపీట్ ఆడియన్స్ అంటే అక్కడ ఉన్న ఒక 4-5 ఉమెన్ చేయలేపారు. మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలండి. ఇది కళ్యాణ్ గారు కానీ రాజుగారు కానీ ఈ ప్రాజెక్ట్ని ఫస్ట్ మొదలెట్టిందే. ఇలాంటి సినిమా ఈ జనరేషన్లో మన ఆడవాళ్ళ గురించి, మన జీవితంలో ఉన్న ఆడవాళ్ళందరికీ అవసరం అని ఈ సినిమా చెప్పాలనుకున్నారు. ఇది మెన్ ఎంత బాగా తీసుకుంటున్నారో వాళ్ళు కూడా అంత తీసుకుంటున్నారు. వాళ్ళు ఎందుకు తీసుకోవాలంటే మీకు సినిమా చూసుంటే అర్థమవుతుంది. ఎందుకనంటే వాళ్ళు కూడా వాళ్ళలో ఉన్న పవర్ని వాళ్ళు రియలైజ్ అవ్వాలి. మెన్ చూసే ఆలోచన మారాలి, వాళ్ళలో ఉన్న పవర్ని రియలైజ్ అవ్వాలి. అందు గురించి ఈ సినిమా తీసాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సందర్భంగా రాజు గారికి, కళ్యాణ్ గారికి, ఎంటైర్ నా టీంకి, ఇక్కడికి రాలేకపోయినా మా కెమెరామెన్ గారికి, ఆర్ట్ డైరెక్టర్కి, తమన్కి, అందరికీ, కళ్యాణ్ గారు వస్తారు, 100% వస్తారు. ఓకే, వస్తారు 100%. ఆయన చూస్తున్నారు, అందరూ సినిమాని చూసి ఏం రియాక్ట్ అవుతున్నారో చూస్తున్నారు. ఆయన వస్తారు, మాట్లాడతారు. మీరు ఓకే, ఓపికగా ఉండండి. సో ఫస్ట్ టైం అంజలి గారు, అనన్య వచ్చారు, వాళ్ళందరూ మీతో మాట్లాడతారు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ మల్టీ స్టారర్ మూవీ ట్రిపుల్ ఆర్. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డివివి దానియ నిర్మిస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రం నుండి తాజాగా ఒక అప్డేట్ వచ్చింది. మ్యూజిక్ కంపోజర్ మరియు సింగర్ అయిన విశాల్ మిశ్రా, దర్శకధీరుడు రాజమౌళి, సంగీత విద్వాంసుడు కీరవాణిలతో సెల్ఫీ దిగి ట్విట్టర్లో పోస్ట్ చేశారు. స్టూడియోలో మేం అద్భుతం చేశాం, ట్రిపుల్ ఆర్ త్వరలో వస్తుంది అంటూ విశాల్ తన ట్వీట్లో పేర్కొన్నారు. దీంతో ట్రిపుల్ ఆర్ నుండి త్వరలో సాంగ్ రాబోతుందని తెలుస్తోంది. ఫస్ట్ మీకన్నా ముందు మీ గుండు గుర్తొచ్చేసింది. ఏ సినిమాలు అడిగినా కానీ ఇది ఏదైనా విగ్గు పెట్టుకుందాం అంటే అయ్యో వద్దు నువ్వు అట్లనే ఉండాలంటే అంటుంటారు. అది నాకు విలనిజం అంటే చాలా ఇష్టం. అది అల్లు అర్జున్ గారి కాంబినేషన్లో అసలు ఆయన ఫస్ట్ లుక్ రిలీజ్ అయినప్పుడు అందరికీ అల్లు అర్జున్ అయ్యా పిల్లోడు ఒక రామ్ చరణ్ అట్లా, ఈ పిల్లోడు అట్లా. యాక్చువల్లీ బాహుబలిలో మీ సీన్స్ ఎడిట్ కాకుండా ఉండుంటే మేబీ. అలానే కోట గారికి ఒక విషయంలో చాలా బాధ ఉంటుంది. ఆయన పాప ఆయన ఆవేదన కదా, కరెక్టే. సుకుమార్ గారు సీన్ చెప్తే సినిమా పట్ల, జీవితం పట్ల స్పష్టత ఉన్న, అద్భుతమైన స్పష్టత ఉన్న ఏకైక దర్శకుడు నాకు తెలిసి పూరి గారి. ముసుగేసుకొని బతకనబ్బా నేనా, నా వల్ల కాని పని అదే. ఉన్నది ఉన్నట్టు మాట్లాడతా. ఏంది నటించడం, కెమెరా ముందు నటించక జీవితంలో నటించడం నా వల్ల కాదు. టెక్నాలజీ మారిపోయింది. ఇట్లా బొచ్చిలోకి వచ్చేది, చేతిలోకి వచ్చింది బొచ్చా, ఇట్లా దొక్కేస్తే నువ్వు మొత్తం వచ్చేస్తున్నా. ఏంది ఎవడెవడు ఏందనేది కూడా, బతుకులు అన్నీ కూడా మొత్తం దీంట్లో ఉంటాయి. ఇక్కడ కూర్చొని సినిమా చూస్తానే కొట్టేస్తుంటాడు వాడు. ఏంది దొబ్బింది, అయిపోయింది, ఆడొచ్చాడు, నాశనం, లేదు 1 3 1 1 ఏందో. పిల్లల్ని కూడా ఏమన్నా, నాకు శత్రువులు ఎవరన్నా ఉన్నారంటే వాళ్లే. నేను ఒక టైంలో నేను ఇంత ఇట్లా చేస్తున్నాను, ఏందా నువ్వు సంపాదించేది వరక, నువ్వు సంపాదించేది ఏంది, నేను పొలం చేసుకుని చాకరీ చేసి సంపాదిస్తాను, నువ్వు సంపాదిస్తున్నాడంట. ఎల్లు ఏందంటే ఎవడికి ఏందంటాడా.
మాకు తెలియదు కష్టం అనేది. అన్నాడు అనగానే దాన్ని ఊరికి అమ్మ ఇడేదన్నాడు గుండోడు అని చెప్పేసి పక్కన నొక్కంగానే దాన్ని ఒకటి రాస్తాడు. ఇక్కడికి ఉంటాడుగా ఈడోడు ఈ గుండోడు మాకు తెలుసు, ఈడిదీడు చూసుకోమను, ఈడిదీడు గడుక్కోమను అని ఈడు కొడతాడు. ఇక్కడ సహజంగా ఇండస్ట్రీలో విలువలు ఉండవు. నువ్వెంత నేనెంత, నీకు నాకేంటి, అంతే. నా పని అయింది, నీ పని అయింది. అవసరం ఉంటే హెలికాప్టర్ అని పంపించి తెప్పిస్తారు, అవసరం లేదనుకుంటే మన దారిని పోతున్నా కూడా పలికిస్తారు. ఏమంటే నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు నిన్న ఆయన మన సినిమా పని అని దొబ్బేస్తాం. ఆ కష్టాలు పడేటప్పుడు కూడా దాంతోపాటు అవమానాలు భయంకరంగా ఉంటాయి. కష్టమైతే పడతాం కానీ అవమానం భయంకరంగా ఉంటుంది. అది హీరో గారు లేరంట, నేను పెడతాను రా, నిన్ను పెట్టి తెస్తాను స్వామి, 24 గంటలు వస్తా, ఆఫీస్కి వస్తావు. అడవుడు చెప్పాడు, ఈయన వస్తుంటాడు. అది మాట్లాడిన మాటలు బూతులు కూడా ఏంటి అంటే అందరు ముందాడ ఉదయం వచ్చిన వాడిని 3 గంటల దాకా కూడలు ఎత్తుకోవట్లేదు, ఆఫీస్ ముందు పడి ఉండట్లే. చాలా అవమానకరంగా నిప్పులు చిమ్ముకుంటూ నింగికి నేను ఎగబాగితే నిబిడాశ్చర్యంతో వీళ్ళు నెత్తురు కక్కుకుంటూ నేల రాలిపోతే నిస్సహాయంగా వీళ్ళే. నా కొడుకు చెబితే ఎన్నాడా పట్టపగ్గాలు ఉండే గాలి నా కొడుకు. ఎన్నిసార్లు చెప్పామో పోయాడు. చెత్త నా కొడుకు, ఇదే నోరు. నా వ్యక్తిత్వానికి భంగం కలిగితే ఆడి అబ్బోడైనా సరే, ఆడి అమ్మ ఎవడైనా సరే. అంటే నాకేమనిపించింది అంటే అమ్మ అన్యాయం తప్పు జరుగుతుంటారా సామె, అది రెక్టిఫై చేసుకుంటారు, దానివల్ల నాశనం అయిపోతారు. మీరు అనుభవించింది కాకుండా నేను కూడా అనుభవించాల్సి వచ్చింది. అందులో భాగంగా అక్కడ ఉండాను కదా నేను. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, సంతోషం మ్యాగజైన్ యూట్యూబ్ ఛానల్ ద్వారా సంతోషం ఫిల్మ్ న్యూస్ని చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. మీరు కూడా సినిమాకి సంబంధించిన మంచి మంచి విశేషాలు మాకు వాట్సాప్ చేయండి. మా వాట్సాప్ నెంబర్ 9849078826. ప్లీజ్ సబ్స్క్రైబర్ సంతోషం మ్యాగజైన్ యూట్యూబ్ ఛానల్ అండ్ సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్. ఎప్పటికప్పుడు సినిమా వార్తలు తెలుసుకోవాలన్నా, వినాలన్నా, చూడాలన్నా వెంటనే మీరు సంతోషం మ్యాగజైన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ మొబైల్లోని యాప్ని డౌన్లోడ్ చేసుకుని సంతోషం ఫిల్మ్ న్యూస్ ఎప్పటికప్పుడు చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.